నేను డాక్టర్ తపస్వి కృష్ణ, కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, గ్లెనీగల్స్ హాస్పిటల్, లక్డీకప్పు. ఆయాసం అంటే ఏంటి? మనము ఊపిరి తీసుకునే వేగంని ఆయాసం అంటాము. నిమిషానికి మామూలు వారైతే 12 నుంచి 15 సార్లు తీసుకుంటారు. అదే వేగంగా 25 సార్లు 30 సార్లు తీసుకుంటే ఆయాసం అంటాం. ఈ ఆయాసం రావడానికి కారణాలు ప్రథమంగా ఊపిరితిత్తులు, ద్వితీయంగా గుండె. ఆయాసంతో పాటు దగ్గు ఉన్నట్టయితే ఊపిరితిత్తుల డాక్టర్కి తొందరగా వెళ్ళాలి. ఆయాసంతో పాటు ఛాతీ నొప్పి ఉన్నా సరే ఊపిరితిత్తుల డాక్టర్కి చూపించుకున్నట్టయితే మీకు ఆయాసం ఊపిరితిత్తుల వల్ల వస్తుందా, గుండె జబ్బు వల్ల వస్తుందా అనేది నిర్ధారించి త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మీకు రికవరీ కూడా అంత ఈజీగా ఉంటుంది. ఆయాసంతో పాటు దగ్గు ఉండి ఛాతీ నొప్పి ఉన్నట్టయితే ఊపిరితిత్తుల చుట్టూతా గాలి చేరినట్టయితే కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఛాతీ నొప్పితో పాటు ఆయాసం అంటే అది ఇగ్నోర్ చేసినట్టయితే ఊపిరితిత్తులు ఇంకా ఎక్కువగా కొలాప్స్ అయిపోయి ఇంకా ట్రీట్మెంట్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అదే ఊపిరితిత్తుల చుట్టూతా నీరు చేరినట్టయితే కూడా ఆయాసం వస్తుంది. ఆస్తమాలో ఆయాసం, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్లో కూడా ఆయాసం ఉంటుంది. పల్మనరీ హైపర్ టెన్షన్ లేదా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, తరచుగా పొడి దగ్గుతో పాటు మీకు ఆయాసం ఉన్నట్టయితే అది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని కూడా చెప్తామన్నమాట. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్లో ట్రీట్మెంట్ అనేది ఎర్లీ స్టేజెస్లో మందులతో అయిపోతుంది. లేదు లేట్ స్టేజెస్ వరకు మనం దాన్ని ఇగ్నోర్ చేసినట్టయితే ఆక్సిజన్ మీద పేషెంట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఆయాసము, తరచుగా దగ్గు, ఛాతీ నొప్పి, కాళ్ల వాపులు ఉన్నట్టయితే పల్మనాలజిస్ట్ వద్ద త్వరగా చూపించుకుని ట్రీట్మెంట్ ఏంటో త్వరగా స్టార్ట్ చేస్తే డ్యామేజ్ కొంచెం మనం కంట్రోల్లో పెట్టగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ. Gleneagles Hospitals, where good people make you feel better.